ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి ఫౌండేషన్ ఎలా ఉంటుందో, మానవుని యొక్క పాపానికి, మానవుని యొక్క పాప విమోచనానికి మొట్టమొదటి స్టెప్పు తండ్రి అయిన దేవుడు ఎవరిలో చేశాడంటే కుమారుడైన ప్రభువును. అది మనకి ఎలాగ ప్రత్యక్షపరచబడిందంటే ఆయన యొక్క ఇన్కార్నేషన్, అంటే దేవుడు మానవుడుగా ఎలాగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది ఒక సత్యం. అంటే మనకి ఈ క్రిస్మస్ టైంలో మన యొక్క మెయిన్ ఫోకస్ ఏమిటంటే దేవుడు తనకున్న మొత్తం యాట్రిబ్యూట్స్, అంటే తనకున్న గుణగణ లక్షణాలన్నిటినీ, తనకున్న ఈక్వాలిటీ విత్ ఫాదర్, అంటే తండ్రితో సమానంగా ఉన్న దేవుడు, తండ్రితో సమానంగా ఉన్న యేసు ప్రభు పరలోకం విడిచి మానవుని కోసం, మన యొక్క పాపాల కోసం భూమి మీదకి వచ్చాడు. అది స్మరించుకొని మనం చేసుకునేది క్రిస్మస్ పండుగ. ఇది మనం క్రైస్తవులుగా, అంటే మనం దేవుణ్ణి ప్రేమించి మనం ఇలాగ సంవత్సరానికి ఒకసారి ఇలా పండుగ చేసుకుంటాం. కానీ సాధారణుడు ఏం చేస్తున్నాడంటే, సంఘ చరిత్రలో మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఈ యొక్క సత్యం నుంచి క్రైస్తవుల్ని డీవియేట్ చేస్తున్నాడు, అంటే పక్కకి తొలగిస్తున్నాడు. ఎలా తొలగిస్తున్నాడు అనేది మనం కొంచెం చరిత్రలో మనం చూద్దాం. ముందుగా అది 4వ శతాబ్దం, అంటే క్రీస్తు పుట్టిన 400 సంవత్సరాల తర్వాత యెరూషలేములో ఉన్న బిషప్ రోమా పట్టణంకి ఉన్న బిషప్ ఉత్తరం రాశాడు. ఎవరు రాశారు? యెరూషలేం పట్టణంలో ఉన్న బిషప్ గారు రోమా పట్టణంలో ఉన్న బిషప్ గారికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, అయ్యా, మనం సంవత్సరానికి ఒకసారి మన యొక్క రక్షకుడైన యేసు ప్రభు యొక్క పుట్టినరోజు జరుపుకుందాం, మీరు ఒక తేదీని నిర్ణయించండి జాగ్రత్తగా. అంటే ఈ యెరూషలేం పట్టణంలో ఉన్న బిషప్ ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? రోమా పట్టణంలోనికి. ఏమని రాశాడు? అయ్యా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకుందాం, మీరు ఒక తేదీని నిర్ణయించండి అని ఉత్తరం రాశాడు. అందుకు రోమా పట్టణపు బిషప్ ఏమని జవాబు ఇచ్చాడంటే, మన ప్రభువు డిసెంబర్ నెల 25వ తారీఖున జన్మించాడు అని ఉత్తరం రాశాడు. ఏ తారీఖు? 25వ తారీఖున జన్మించాడు అని ఉత్తరం రాశాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఈ రోమా పట్టణపు బిషప్ 25వ తేదీని ఎందుకు ఎంచుకున్నాడు? ఇప్పుడు మనకి బైబిల్లో ఎక్కడ ఎవిడెన్స్ అనేది లేదు. మన ప్రభు 25న పుట్టాడు అనేది వాస్తవం. కానీ తేదీ, ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఒక డేట్ను పుట్టాను, మీరందరూ ఉన్నారు, మీకు మీ బర్త్డే డేట్లు తెలుసు. అలాగే మనకి యేసు ప్రభు, దేవుడైన యేసు ప్రభు పుట్టాడని తెలుసు, కానీ స్పెసిఫిక్గా ఒక డేట్ అనేది మనకి ఎక్కడ ఎవిడెన్స్ అనేది లేదు. కానీ బైబిల్ స్కాలర్లు, న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధన పండితులు కానీ, పాత నిబంధన పండితులు కానీ, మొదటి శతాబ్దపు పండితులు కానీ ఎంతగానో ట్రై చేశారు అసలు ఎప్పుడు పుట్టాడు. కానీ ఈ రోమా బిషప్ ఏం చేశాడు? 25వ తేదీ నాడున పుట్టాడు అని చెప్పాడు అనమాట. కానీ మనకి ఎక్కువ ఆధారాలు ఏమున్నాయంటే, అసలు డిసెంబర్ నెలలోనే పుట్టలేదనే ఆధారాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు పుట్టాడు, కానీ డిసెంబర్ నెలలో అసలు పుట్టలేదు అనేదానికి ఆధారాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఈ రోమా బిషప్ ఎందుకు డిసెంబర్ నెలను ఎంచుకున్నాడంటే, మనందరికి తెలుసు, సంఘ చరిత్ర మనకి చాలా ముఖ్యం మన యొక్క క్రైస్తవ్యానికి. ఎందుకంటే దేవుడు ఈ చరిత్రలో తన సంఘాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దానికి మనం సంఘ చరిత్ర మనకి చాలా ముఖ్యం. మొదటి 300 సంవత్సరాలు రోమా జాగ్రత్తగా నాని సంఘ చరిత్ర. మొదటి 300 సంవత్సరాలు రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తులు బహుగా హింసించారు క్రైస్తవాన్ని. అలాంటిది 315వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి మారు మనసు పొందుకొని రోమా సామ్రాజ్యం మొత్తాన్ని క్రైస్తవంగా మలినం చేశాడు, అంటే తిప్పాడు అనమాట. ఇప్పుడు అంతకుముందు రోమన్లు ఎవరు? విగ్రహారాధికులు. అంతకుముందు రోమ సామ్రాజ్యం ఎవరు? అన్య మతస్థులు. అంతకుముందు రోమ సామ్రాజ్యం ఎవరు? విగ్రహాలకి, చెట్లకి, బొమ్మలకి పూజ చేసేవాళ్ళు అనమాట. ఈ రోమా బిషప్ ఏమనుకున్నాడంటే, ఈ రోమా సామ్రాజ్యం పేరుకు మాత్రం క్రైస్తవ్యంగా ఉంటుంది, చేసుకునే పండగలన్నీ వారి యొక్క అన్య మతాలు, అంటే నామకార్థపు విశ్వాసుల్లాగా, నామకార్థపు క్రైస్తవుల్లాగా ఉన్నారని రోమా బిషప్ ఏం చేశారంటే
ఇలాగన్నా యేసు ప్రభు యొక్క జననాన్ని మీరు గుర్తు చేసుకుంటారు అని ఆ డిసెంబర్ 25న పెట్టాడు అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే రోమ సామ్రాజ్యం వాళ్ళకి డిసెంబర్ నెల అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు శాటర్నాలియా ఏంటది శాటర్నాలియా అంటే శాటర్ అంటే సూర్యుడిని కొలిచేవారు అనమాట. ఆ సూర్యుడు ఎందుకు సూర్యుడు అంటే వాళ్ళకి పంటలు పాడి ఎన్ని పాపర్లు అంటే వాళ్ళు సూర్యుడిని ఈ వర్షాలని వీటిని ఎక్కువ నదుల్ని వీటిని ఎక్కువ కొలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పంటలు చేసుకునేటప్పుడు ఏం చేసుకునేవాళ్ళంటే ఒకరికొకరు ఏమించుకునేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకునేవాళ్ళు అనమాట. ఏమించుకునేవాళ్ళు గిఫ్ట్లు అంటే డెకరేషన్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చర్చిని ఎలా డెకరేషన్ చేసుకున్నాం అలా డెకరేషన్లు చేసుకునేవాళ్ళు. ఇంటి ముందు స్టార్లు అంటే చెట్లు అలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఈ క్రైస్తవంలోకి ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని మతస్థులు విగ్రహారాధికులైన రోమన్లు ఒక క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేకుండా ఆ యొక్క పద్ధతుల్ని ఇంకా క్రైస్తవ్యంలోనికి తెచ్చారనమాట. అంటే ఇది సాతాను యొక్క స్ట్రాటజీ. అంటే సాతాను చేసిన ఒక పన్నాగం ఏమిటిది? మనకి క్రైస్తవులకు మనకి ప్రాముఖ్యం ఏంటిది? దేవుడు తన యొక్క ఈక్వాలిటీ విత్ ఫాదర్ అంటే తండ్రితో సమానంగా ఉన్న దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి మన మానవుల యొక్క పాపాల కోసం వచ్చాడు అనేది నిజం. ఆ నిజం మీదే మన క్రైస్తవం యొక్క ఫౌండేషన్ అనేది కట్టబడింది. దీన్ని పడగొట్టడానికి సాతాను ఏం చేసేవాడు? అన్య మతస్థులు ఉన్న ఆ గిఫ్ట్ కల్చర్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం అంటే డెకరేషన్లు చేసుకోవడం అంటే ఇలాగ కొన్ని అన్ని అంటే ఇప్పుడు శాంటా క్లాస్ ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు తర్వాత పిల్లలు డ్యాన్స్ చేస్తారు, అందులో మీరు చూస్తే టోపీ పెట్టుకుని ఉన్నారు. అంటే మీకు చాలా మందికి తెలుసు శాంటా క్లాస్ ఏంటిది? శాంటా క్లాస్ పిల్లలందరికీ బహుమతులు ఇచ్చేవాడు. ఈ బహుమతుల పద్ధతి కూడా అన్య మతాల నుంచి వచ్చింది అనమాట. అంటే క్రైస్తవ్యం అంటే నిజమైన సత్యం ఏమిటి? ఆ సత్యం దేవుడు మానవ రూపంలో వచ్చి శరీరధారి అంటే ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు అనమాట. అంటే మానవునిగా వచ్చి శ్రమలన్నీ అనుభవించి దేవుడు మానవుల కోసం విమోచన రక్షణ అనేది ఎలా తెచ్చాడు అనేది ట్రూత్ అంటే నిజం. ఈ నిజాన్ని డీవియేట్ చేయడానికి కలుషితం చేయడానికి దీన్ని అబద్ధంలోనికి తీసుకెళ్ళడానికి ఏం చేశాడు సాతాను? ఇలాగా అనవసరపు అయిన వాటిని అన్నింటినీ చేర్చాడు అనమాట. గిఫ్ట్ కల్చర్ కానీ బహుమతులు కానీ డెకరేషన్లు చేసుకోవడం కానీ. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత సమాజం కూడా యేసు ప్రభు పుట్టాడు అంటే యేసు ప్రభువుని జన్మదినాన్ని తలుచుకుందాం అనే దానికంటే మనం వెస్ట్రన్ వరల్డ్ అంటే తూర్పు దేశాలు ఇటు పాశ్చాత్య దేశాలు మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుందాం అనే దానికంటే మనకి సెలవులు వస్తున్నాయి, మనం ప్లాన్లకు వెళ్దాం, మనం ట్రిప్పులకు వెళ్దాం అంటే వీటి మీద మైండ్ అనేది వచ్చేసింది అనమాట. అంటే సాతాను ఏమయ్యాడు? తన యొక్క ప్లాన్లో సక్సీడ్ అనేది అయ్యాడు అనమాట. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదనమాట. మీరు అనొచ్చు ప్రస్తుతం కూడా మన యొక్క అటెన్షన్ మన యొక్క ఫోకస్ అనేది డెకరేషన్ మీద కాదండి. మనం హడావుడిగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నాం లేకపోతే మనం అంటే ఏదో చూపించుకుందాం అంటే అయితే మొట్టమొదటిగా మనం సత్తర్ యజమాని గురించి చెప్పుకున్నాం. అతను లోకం బిజీనెస్లో పడిపోయి లోకరక్షకుడిని మిస్ అయిపోయాడు. రెండవది హేరోదుని చూస్తున్నాం. హేరోదు ఏం చేశాడు? తన జీవితంలో ఇప్పుడు మనం చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఎక్కడ చర్చికి వస్తే వాక్యం చెప్పినట్టు బతకాలో, ఎక్కడ పాస్టర్ గారు చెప్పినట్టు బతకాలో, ఎక్కడ దేవుడికి నచ్చిన మాటలు దేవుడికి ఇష్టమైన జీవితం బతకాలో అని చాలామంది రారన్నమాట. అంటే వారి యొక్క జీవితాన్ని ఎవరి కిందకి ఇవ్వట్లేదు. అంటే వారికి ఎవరి ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదు. వారి జీవితం ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. ఇప్పుడు దేవుడి సంఘంలోకి వస్తే దేవుడు చెప్పినట్టు వినాలి, సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు, అంటే లోకంలో కలవకూడదు, ఇవన్నీ దేవుడు చెప్తున్న మాటలు. అదే హేరోదు కూడా ఎలా భయపడ్డాడు? అమ్మో నా మీద ఒకడు పాలించేవాడు వస్తాడు అని హేరోదు భయపడ్డాడు. చాలామందికి క్రైస్తవులు కూడా ఎక్కడ మనం నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే క్రీస్తు చెప్పినట్టు బతకాలి. హేరోదు ఎందుకు భయపడ్డాడు? నా మీద ఒక రాజు వచ్చి పరిపాలిస్తాడేమో అని భయపడ్డాడు. చాలామంది క్రైస్తవులు ఎక్కడ క్రీస్తు చెప్పినట్టు బతకాలో అని మనం లోకరక్షకుడిని మిస్ అయిపోతున్నాం అన్నమాట. అలాగే అటువంటి పరిస్థితి మనకు ఉన్నట్టయితే హేరోదు ఎంతటి క్రూరో మన చరిత్రనే చెప్పిందనమాట. మనం క్రిస్మస్ని మిస్ అయిన రెండో వ్యక్తి ఎవరు? హేరోదు. అంటే తెలుసు అతనికి జ్ఞానం వచ్చి చెప్పారు, అయ్యా
యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు, మేము ఆరాధించడానికి వచ్చామని చెప్పాడు అనమాట. అంటే అతనికి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, అయినప్పటికీ ఆయన క్రిస్మస్ని మిస్ అయ్యాడు, క్రీస్తుని మిస్ అయ్యాడు అనమాట. అలాగే మనం కూడా చాలాసార్లు అనేది ఎక్కడ వాక్యం చెప్పినట్టు బతకాలి, ఎక్కడ మన జీవితాన్ని యేసుకు అప్పగిస్తే యేసయ్య చెప్పిన మాటలు, యేసయ్య చెప్పిన ఆజ్ఞల ప్రకారం బతకాలా అని మనం చాలామంది వెనకేసుకొస్తూ ఉంటాం అనమాట. అంటే ఆత్మీయ జీవితంలో వెనకబడుతూ ఉంటాం అనమాట. అట్టి వారి వలె ఉండకుండా మనకి స్క్రిప్చర్ అనేది మనకి దేవుడు అనేది ఇచ్చాడు. హేరోదు వలె కాకుండా మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని నిత్య జీవితంలోకి నడిపిస్తాడని మనకి వాక్యం అనేది చెప్తుంది అనమాట. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను, చివరిగా ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను అనమాట. అదే మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్టయితే తర్వాత రాజైన హేరోదు ఏం చేశాడు, ప్రధాన యాజకుల్ని, హై ప్రీస్ట్, పరిసయ్యుల్ని, ఫారిసీస్ వీళ్ళందరినీ పిలిపించాడు అనమాట. పిలిపించిన తర్వాత ఏం చెప్పాడు, మీరు ఎక్కడున్నారో అంటే మీ రాజు ఎక్కడ పుడతారో మీరు తెలుసా అంటే వాళ్ళందరూ చెప్పారనమాట, బెత్లెహేములో పుడతాడు అని చెప్పారనమాట. ఇప్పుడు ఇంతవరకు ఇద్దరు గురించి చెప్పాను. మొట్టమొదటిగా ఎవరు, సత్రపు యజమాని, రెండవది రాజైన హేరోదు, మూడవది క్రిస్మస్ని మిస్ అయింది ఎవరంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు అనమాట. ఎలాగంటే వారికి అన్నిటి మీద అవగాహన ఉంది. ఇప్పుడు రాజు అడిగాడు, ఎక్కడ పుడతారు అంటే వాళ్ళు ఏ గ్రంథంలో నుంచి కోట్ చేస్తారు, మీకా గ్రంథంలో నుంచి కోట్ చేస్తారనమాట. ఏమని, మీకా గ్రంథం 2వ వచనంలో 2వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉండిద్ది. ఇంగ్లీష్లో అంటే మనకి అంటే మీరు తప్పుగా అనుకోకండి, మేము రోజు అక్కడ 3 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ బైబిల్ చదివి అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకుడు కోట్ చేసేదేమో అంటే బైబిల్ మీద బాగా అవగాహన ఉంది, బైబిల్ మీద బాగా గ్రిప్ ఉంది. అయినప్పటికీ మనకు ఎంతటి బాధాకరమైన విషయం ఏమిటంటే చెప్పారు బెత్లెహేములో పుడతాడని, కానీ మనకి చరిత్ర ఎక్కడ చెప్పట్లా. ఏమని, వీళ్ళకి తెలుసు, వీళ్ళు వెళ్ళి చూసారా యేసు ప్రభువుని, చూడలేదు. అంటే వీళ్ళకి వాక్యం తెలిసి కూడా రక్షకుడు, ముఖ్యంగా హేరోదు అంటే ఏదోమీయుడు అంటే ఈడోమైట్, ఆయనకు అవసరం లేదు. కానీ ఈ పరిసయ్యులు, ప్రధాన యాజకుడు వీళ్ళందరూ యూదులు, ఎవరి కోసమైతే తరతరాల నుంచి, ఎవరి కోసమైతే వందల సంవత్సరాల నుంచి వేడి చేశారో, మెస్సయ్య కోసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారనమాట. అలాంటిది పరిసయ్యులు, అలాంటిది ప్రధాన యాజకుడు కూడా ఎక్కడ పుట్టాడో తెలుసు, కానీ దగ్గరికి వెళ్ళి చూద్దామే, దగ్గరికి వెళ్ళి ఆరాధిద్దామే, దగ్గరికి వెళ్ళి పూజిద్దామే అనే ఒక భక్తి కానీ అంటే ఎటువంటి ఒక ఇంకిత జ్ఞానం అనేది ఆ ప్రధాన యాజకుడికి అనేది లేదనమాట. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి చాలామందికి బైబిల్ బాగా తెలుసు, పాస్టర్ గారి కంటే ఎక్కువ వచనాలు, ఎక్కువ బైబిల్ రెఫరెన్స్లు బాగా తెలుసు అనమాట. అంటే ప్రధాన యాజకులు కూడా బాగా తెలుసు ధర్మశాస్త్రం, కానీ వారికి పేరుకు మాత్రమే తెలుసు, కానీ నిజంగా వాళ్ళు క్రీస్తుని గ్రహించలేదు కాబట్టి గ్రహించి ఉండుంటే వాళ్ళు బెత్లెహేము ఎంత దూరం అండి, 2-3 మైళ్ళు అంతే పక్కన, వెళ్ళి చూడొచ్చు కదా. ప్రధాన యాజకులు, పరిసయ్యులు చూడలేదు. అంటే వారు ఏంటంటే మాకు ఎక్కువ తెలుసు, అంటే మేమే గొప్పోళ్ళం, మేమే నీతి పరులం, అలాంటి వ్యక్తులు సంఘంలో కూడా చాలా మంది ఉంటారు అనమాట. పాస్టర్ గారి కంటే ఎక్కువ బైబిల్ వర్సులు తెలుసు, పాస్టర్ గారి కంటే వాక్యం ఎక్కువ తెలుసు, కానీ ఏంటి ఆలోచన, పేరుకు మాత్రమే బైబిల్ తెలుసు, కానీ హృదయం పరంగా అంటే నిజంగా క్రీస్తులో అంటే హృదయంలో క్రీస్తు అనేది లేడనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే కేవలం ఆదివారం వచ్చి ఏదో 2-3 పాటలు పాడి వాక్యం వినేసి బైబిల్ చదువుకోవడం కాదు, కానీ నిజంగా క్రీస్తుని ఎరగడం వేరు, నోటి ద్వారా క్రీస్తుని ఎరగడం వేరు అనమాట. కాబట్టి ఇంతవరకు మనం 3 వ్యక్తులు చూసాం, క్రిస్మస్ని మిస్ అయిన వ్యక్తులు అనమాట. మొట్టమొదటిగా ఎవరు, సత్రపు యజమాని ఎలా మిస్ అయ్యాడు, ఈ లోకంలో బిజీగా ఉన్నాడు అనమాట. అంటే లోకం కోసం, లోకంలో దొరికే టెంపరరీ హ్యాపీనెస్ కోసం, టెంపరరీ థింగ్స్ కోసం అతను రక్షకుడిని మిస్ అయ్యాడు అనమాట. అది సత్రపు యజమాని. 2 ఎవరు, రాజైన హేరోదు ఎందుకు మిస్ అయ్యాడు, తన జీవితాన్ని ఎక్కడ ఇచ్చేసేయాలో. అంటే ప్రస్తుత క్రైస్తవులు కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులు ఎక్కడ యేసు ప్రభు చెప్పిన మాట వినాలి, ఎక్కడ ఆయన చెప్పింది
తూచాతూచిగా పాటించాలి అనేమో చాలామంది జీవితం అనేది హేరోదు రాజులాగా ఇవ్వడం మానేస్తున్నారు అనమాట. మూడోదిగా ఎవరండి? మూడోదిగా పరిసయ్యులు, ప్రధాన యాజకుడు. అంటే వారికి వాక్యం బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలుసు, పాత నిబంధనలంతా బాగా తెలుసు, కానీ ఏం చేశారు? నోటితో మాత్రమే తెలుసు, పైన జ్ఞానంతో మాత్రమే తెలుసు, కానీ హృదయంగా వారికి అంటే పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఆ సద్దుకీయులకి పరిసయ్యులకి వీళ్ళెవరికి లేదనమాట. అటువంటి స్వభావం మనలో ఎవరికైనా ఉంటే, ఎటువంటి స్వభావం? చాలామంది బిజీగా ఉంటారు. చాలామంది ఈరోజు కొత్త మొహాన్ని చూస్తున్నారు, ఆదివారం కేవలం ఈ రోజు రావడం అంటే ఏమన్నా అడిగితే బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు. అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? సత్రపు యజమాని కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. కొంతమంది హేరోదు రాజు కేటగిరీకి చెందిన వాళ్ళు. అంటే ఎక్కడ జీవితానికి ఇస్తే ఎక్కడ మనం సపరేట్గా బతకాలి, ఎక్కడ దేవుడు చెప్పిన మాటలు బతకాలి, అంటే మనకు ఇష్టం వచ్చినట్టు చేయలేము అనమాట. అంటే ఒకరి కింద ఉంటున్నాం. ఎవరి కింద ఉంటున్నాం? దేవుని కింద అనేది ఉంటున్నాం అనమాట. అలాగే అటువంటి చాలామంది మనలో ఉన్నారు. అది రెండవ కేటగిరీ. మూడో కేటగిరీ ఏంటి? పరిసయ్యులు, ప్రధాన యాజకులు. అంటే మనకి వాక్యం బాగా తెలుసు, అంటే జ్ఞానం మనకి చాలా ఎక్కువ ఉంది, కానీ హృదయంలో క్రీస్తుని మనం ఎరగలేకుండా ఉన్నాం అనమాట. అట్టి స్థితి మనలో ఎవరికైనా ఉన్నట్టయితే మనం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం పరిశీలించుకున్నాం. అట్టి స్థితి ఉంటే ప్రభువా క్షమించగా అటువంటి స్థితి లేకుండా మమ్మల్ని